హెబ్రీ పత్రిక వివరణ. 13 అధ్యాయాలు కలిగిన హెబ్రీ పత్రికను ఇప్పటికీ ఇది ఎన్నో వారం అండి? 4వ వారం. 4గా 5గా? 4వ వారం. 13 అధ్యాయాలు కలిగిన పత్రికను ఇప్పటికీ 4వ వారానికి మాట్లాడుకుంటూ వివరణలో మనం చేరుకున్నాం. ప్రారంభ రోజుల్లో పరిచయ భాగాన్ని మనం మాట్లాడుకున్నాం, అంతే కదండి? పరిచయ భాగాన్ని ఒకరోజే కదా మాట్లాడితే పరిచయం, ఒకరోజే మాట్లాడుకున్నాం. ఆ పరిచయ భాగాన్ని మనం మాట్లాడుకుంటూ 5 ప్రశ్నలు వేసుకున్నాం. 5 ప్రశ్నలే: ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఏ కాలంలో రాశారు, ఎక్కడి నుండి రాశారు, ఏ ఉద్దేశంతో రాశారు. ఈ 5 ప్రశ్నలు మనం చాలా సువివరంగా మాట్లాడుకున్నాం ఒక రోజంతా, అంటే ఒక పూటంతా. అందులో మరలా చెప్తున్నాను, ఏ ఉద్దేశంలో రాయబడింది అన్న ప్రశ్న మాత్రం మీరు అసలు మర్చిపోకూడదు. ఎవరికి రాశాడు ఈ పత్రికని? అమ్మా, యూదులకి, హెబ్రీలకి. ఎక్కడున్న వాళ్ళకి? యెరూషలేములో ఉన్న యూదులకి. యెరూషలేములో ఎక్కడున్న వాళ్ళకి? వెరీ గుడ్, యెరూషలేములో సంఘములో ఉన్న వాళ్ళకి. ఎందుకు రాశాడు? వెరీ గుడ్. వారు ధర్మశాస్త్రం నుండి మారొచ్చారు. ఎవరి దగ్గరికి? క్రీస్తు వైపుకి. మరలా క్రీస్తు వైపుకు మారే ప్రమాదం ఉంది. క్షమించాలి, ధర్మశాస్త్రం వైపుకు మారే ప్రమాదం ఉంది. ఎవరో? అయూదులో. ఎందుకంటే అక్కడ జరుగుతున్న ఒక లోపం ఏంటంటే, యేసు ప్రభువును గుర్చిన సత్యము పూర్తిగా వారికి తెలియలేదు. బాబు, మీరు వెనక్కి మరలడానికి, మీ బ్రతుకులు వెనక్కి తిప్పుకోవడానికి ఆయన ఏమి చిన్నోడు కాదు నాన్న, ఆయన గొప్పతనం ఏంటో మీకు తెలియాలి అనే సత్యముతో, అనే ఉద్దేశంతో రాయబడ్డదే మనం చదువుతున్న 13 అధ్యాయాల హెబ్రీ పత్రిక. అందులో భాగంగా ప్రారంభ పరిచయ భాగాన్ని ముగించుకొని మొదటి అధ్యాయాన్ని మనం ప్రారంభించుకున్నాం. మొదటి అధ్యాయంలో మొదటి భాగంగా 1, 2 వచనాలు మనం మాట్లాడుకున్నాం, అంతేనండి? వెరీ గుడ్. టైటిల్ ఏంటి చెప్పండి? దేవుని చివరి ప్రకటన, అంతేనా? చూడకుండా నేనే చెప్పాను, మీరు చెప్పట్లేదు, తక్కువ లేరు, నాకు స్పీడ్గా ఉండాలి. ఏంటి టైటిల్? దేవుని చివరి ప్రకటన. ఎవరి ద్వారా? కుమారుని ద్వారా. ఎవరి ద్వారా? ఆ టైటిల్ పెట్టింది దానికని. దేవుడు చివరిగా మాట్లాడింది ఎవరి ద్వారా? కుమారుని ద్వారా. అని అంటాడు కదా, నానా సమయములలో నానా విధములుగా పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు చివరిగా ఎవరితో మాట్లాడుతున్నాడు? కుమారుని ద్వారా. అంటే ఆయన చివరి ప్రకటన ఎవరి ద్వారా జరిగిందంటే కుమారుని ద్వారా. అది మొదటి భాగంలో మనం మాట్లాడుకున్నాం 2 వచనాలని మొదటి రోజు. తర్వాత 3వ వారంలో 2వ భాగాన్ని ప్రారంభిస్తూ 2వ వచనం, క్షమించాలి, అంతేనా? 3వ వచనాన్ని 4వ వచనాన్ని ఒక భాగం అనుకున్నాం, అంతేనండి? వెరీ గుడ్. దాని టైటిల్ ఏమని రాస్తాం మనం? యేసు ఎవరు. దాని టైటిల్ ఏంటి? యేసు ఎవరు అనే టైటిల్ మీద మనం మాట్లాడుకుంటూ గత వారం ఈ భాగాన్ని ప్రారంభించాం. మనం ఒకసారి తీద్దాం. మళ్ళీ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చదువుదాం ఒకసారి. ఏమి నేర్చుకున్నామో జస్ట్ ఒకసారి గుర్తింపు కోసం తీద్దాం. అందరూ తీయండి. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. నాకు నువ్వు కూలింగ్ లేని వాటర్ ఇవ్వన్నానా, అలాగే వెళితే స్ట్రెప్సిల్స్ కూడా ఉంటే కొంచెం ఎవరన్నా మూవ్ చేయండి, ఏమన్నా? వెరీ గుడ్. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. యేసు ఎవరు అన్నదానికి పౌలు గారు హెబ్రీ పత్రిక రాస్తూ కొన్ని నివ్వెరపోయే సమాధానాలు ఇస్తున్నాడు. ఖచ్చితంగా ఎందుకు నివ్వెరపోయి అన్నానంటే, ఈ సమాధానాల లోతు మనకు తెలిస్తేనే యేసు ప్రభు వారు ఎవరు మనకు అర్థమవుతుంది. ఎవరయ్యా యేసయ్యా అని అడిగితే ఆయన చెప్పిన మొదటి పాయింట్, మొదటి ఆన్సర్ ఏంటంటే, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు. ఎవరో చెప్పండి మీరు? యేసు ప్రభు వారు. ఎవరంటే ఆయన తేజస్సు. తేజస్సు ఎవరి తేజస్సు? దేవుని మహిమ యొక్క తేజస్సు. తేజస్సు అంటే ఏంటో కూడా ఆల్రెడీ గత వారం మనం లోతుగా మాట్లాడుకున్నాం. మీ అందరికి గుర్తుంది అనుకుంటున్నాను. ఏంటి తేజస్సు అంటే? కనబడని, వెరీ గుడ్, కనిపించని దేవుని యొక్క
కనిపించే రూపం. అదే కదా మనం మాట్లాడుకుంది, కనిపించని దేవుని యొక్క కనిపించే రూపం. ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకున్నాం? సూర్యుడిని చూసామా? చూడలేదు. కానీ సూర్యుడు వేడిగా ఉన్నాడు అని ఎలా తెలిసింది? ఆయన నుండి వస్తున్న తేజస్సును బట్టి. సూర్యుడు వెలుగుగా ఉన్నాడు ఎలా తెలిసింది? ఆయన నుండి వస్తున్న తేజస్సును బట్టి. సో తేజస్సు కనబడని రూపాన్ని చూపిస్తుంది అని చెప్తూ ఆయన కనిపించని దేవుని కనిపించే రూపం అని మాట్లాడుకున్నాం. అంతేనా? వెరీ గుడ్. అది మాట్లాడుకొని రెండవ పాయింట్లోకి వెళ్ళాం. యేసు ఎవరు అన్న ప్రశ్నలో ఏట్రా రెండవ పాయింట్ అంటే మళ్ళీ చదువుదాం చూడండి. అక్కడ రాశాడు ఏమని? ఆయన తత్వము యొక్క మూర్తిమంతము. చాలండి. ఎవరు? దేవుడెవరు? యేసుప్రభు వారు ఎవరు? ఆయన, ఎక్స్క్యూజ్ మీ, మీరు చాలా జాగ్రత్తగా సహకరించాలి. ఈరోజు నా మిషన్ బాగాలేదు, మీరందరూ నాకు సపోర్ట్ చేయాలి. ఏమా? వెరీ గుడ్. ఈరోజు మీరు సపోర్ట్ చేస్తేనే మనం బిల్డింగ్ కట్టగలం. ఓకేనా? రెడీ. ఏం చెప్తున్నాను? యేసు ఎవరు అన్న ప్రశ్నలో 3వ వచనాన్ని 4వ వచనాన్ని మనం మాట్లాడుకోబోతున్నాం అన్నాను. అందులో మనం ఏ వచనాన్ని స్టార్ట్ చేసాం? 3వ వచనాన్ని స్టార్ట్ చేస్తాం. అందులో ఒకే పాయింట్ మాట్లాడుకున్నాం గత వారం. ఏంటంటే ఆయన మహిమ యొక్క తేజస్సు. అది ముగించుకొని 2వ పాయింట్ మొదలు పెట్టాం, ముగించలే. ఏంటా పాయింట్ అంటే, రెండవదిగా యేసు ఎవరు అంటే దేవుని తత్వము యొక్క మూర్తిమంతము. అదే కదా అన్నాడు, దేవుని తత్వము యొక్క మూర్తిమంతము. ఒకసారి ఆ పదం రాయండి ఈరోజు అందరూ కూడా. మీ దగ్గర పెన్నులు ఉంటే, పుస్తకాలు ఉంటే, పెన్నులు పుస్తకాలు ఉన్న వాళ్ళు జస్ట్ ఆ పదం రాయండి అంతే, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకుండా. యేసు ఎవరు అన్న దానికి మనం మరొక సమాధానాన్ని చూస్తూ 2వ పాయింట్ ఏమంటే దేవుని తత్వము యొక్క మూర్తిమంతము అని రాసుకున్నాం. రాసారా? వెరీ గుడ్. రాస్తే గత వారం ఆల్రెడీ మూర్తిమంతము అంటే ఏంటో చూసాం కదండి. వెరీ గుడ్. ఏంటి మూర్తిమంతం అంటే? ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఎగ్జాక్ట్ కాపీ అన్నాడు. ఏమన్నాడు? అది ఎగ్జాక్ట్ కాపీ. ఎవరి కాపీ? దేవుని కాపీ. అంటే ఎగ్జాక్ట్ రూపం ఎవరిది? దేవునిది. ఎవరి రూపం? దేవుని రూపం. ఎవరంట? యేసుప్రభు వారంట. ఎవరయ్యా యేసయ్య అంటే దేవుని ఎగ్జాక్ట్ కాపీ. ఏ కాపీ? ఎగ్జాక్ట్ కాపీ. ఇంకా తెలుగులో ఏం చెప్పుకున్నాం మనం అంటే అచ్చుగుద్దినట్టు అని మాట్లాడుకున్నాం. అంతే కదండి? వెరీ గుడ్. అయితే ఏంటి ఎగ్జాక్ట్ కాపీ అంటే? మనం మాట్లాడుకుంటూ మీకు గత వారం ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఏం చూపించాను? అది ముందు చెప్పినట్టు చెప్పాను. రెండో దానికి ఏం చెప్పినట్టే చేతులు చూపించాను. మీకు గుర్తుందా? వెరీ గుడ్. ఒక చెయ్యి కనబడలేదు, ఇంకో చెయ్యి కనబడింది. ఇప్పుడు ఆ చెయ్యి ఎలా ఉంది అని అడిగితే ఈ చెయ్యిని చూపించి ఇలాగే ఉంటుంది అని నేను చెప్పొచ్చా చెప్పకూడదా అని అడిగి చెప్పొచ్చు అని అడిగి చెప్పి ఇలాగే ఉంటుందా అంటే ఏం చెప్పుకున్నాం? ఇలాగే ఉంటుంది. సేమ్ ఇలాగే ఉంటుందా? మళ్ళీ చెప్పండి మీరు. సేమ్ ఇలాగే ఉంటుంది. 5 వేళ్ళేనా? 5 వేళ్ళే. ఇందులో ఉన్న భాగాలే అందులోనూ ఉన్నాయా? అందులోనూ ఉన్నాయి. సో ఆ చేతికి ఇది ఎగ్జాక్ట్ కాపీగా ఎలా ఉందో దేవునికి, తండ్రికి కుమారుడైన క్రీస్తు కూడా ఎగ్జాక్ట్ కాపీగా ఉన్నాడు అని మాట్లాడుకున్నాం మనం. అంతేనండి? వెరీ గుడ్. అయితే ఏంటి ఎగ్జాక్ట్ కాపీ అని అడిగితే అక్కడ ఇంకొక మాట రాశాడు. ఆ మాట ఒకసారి మళ్ళీ చదువుతాం చూడండి. దేవుని తత్వము యొక్క మూర్తిమంతము. అంటే ఏ ఎగ్జాక్ట్ కాపీ? దేవుని తత్వము యొక్క ఎగ్జాక్ట్ కాపీ అంట. ఎవరో? యేసయ్య. అంటే ఎలాంటి వాడో ఆయన ఏటో తెలియాలంటే ముందుగా దేవుని తత్వం ఏటో మనకి తెలియాలి అన్నాను నేను. అంతే కదండి? వెరీ గుడ్. నాకు గుర్తున్నంత వరకు చెప్తున్నాను, మీరు వెనకాల చెప్పుకుంటూ వచ్చేయడమే. వెరీ గుడ్.
ఆయన తత్వం తెలియడానికి ఖచ్చితంగా ముందు ఒక ప్రశ్న తెలియాలన్నాను. అదే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురు ఒక్కరా, ముగ్గురా? అంతే కదా, ఒక్కడా, ముగ్గురా? ఆ ప్రశ్న తెలిస్తే ఆయన తత్వం తెలుస్తుంది. ఆయన తత్వం తెలిస్తే యేసు ప్రభు వారు ఎవరో మనకి క్లియర్గా తెలుస్తుంది అని మాట్లాడుకున్నాం. ఇవి డైరెక్ట్గా ఆలస్యం చేయకుండా సూటిగా ప్రశ్నకి వెళ్ళిపోదాం. ఏంటి ఆ ప్రశ్న? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఒక్కరా, ముగ్గురా అన్న ప్రశ్నకి వెళ్ళిపోతే నేను చాలా చక్కగా తీరుబడిగా చెప్తాను. మీరు అర్థం చేసుకుంటూ వినండి. ఈరోజు ఏమీ అడగండి, వినండి అంతే. అందరికీ వందనాలు. ఓకే, వెరీ గుడ్. రెడీయా? చెప్పాలి మీరు. రెడీయా? వెరీ గుడ్. గత వారం మనం మాట్లాడుకుంటూ మీ ఉద్దేశాన్ని ముందు నేను అడిగాను. ఏమని? ఒక్కడా, ముగ్గురా అన్నాను. ముగ్గురికి వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి ఇద్దరే, లాస్ట్కి వద్దాం. అది ముగ్గురా, ఒక్కరా అని అడిగారు. మీరేమన్నారు? ఒక్కరే అన్నారు. దానికి కోట్ చేస్తూ ఒక వచనాన్ని ఇచ్చాను. అదే ఎఫెసీ పత్రిక, మీరు చదివారు. ఏంటి? దేవుడు ఒక్కడే. ఎంతమంది అంటే దేవుడు ఒక్కడే. ఈరోజు మరొక వచనాన్ని ఇస్తున్నాను, తీద్దాం. తీయండి. ద్వితీయోపదేశకాండం. అందరూ తీద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం. అందరూ చాలా జాగ్రత్తగా చూడండి. కంగారు ఏం లేదు. మనల్ని ఎవడో తరమడో, మనల్ని ఎవడో కొట్టట్లేదు. నిదానంగా సత్యాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అందరూ తీద్దాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. అమ్మా ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ఎవరంట ఆయన? అమ్మా ఎవరంట ఆయన? అండర్లైన్ చేయండి ఆ పేరుని. మీరు ఎవరు చూసి ఉండకపోవచ్చు, విన్నారు కదా ఈ పేరు ఎప్పుడన్నా? వెరీ గుడ్. ఏం పేరు? ఏం పేరు? యెహోవా. యెహోవా. ఓకే, యెహోవా. ఎంతమంది అంటైనా? మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా. చాలండి. ఎంతమంది? మన దేవుడైన యెహోవా, అద్వితీయుడగు యెహోవా. అంటే ఎంతమంది చెప్పండి? సంఖ్య 1. ఎంతమంది? 1. ఎవరు? దేవుడు. ఎవరైనా ఆయన పేరేం పేరు? యెహోవా. అది కూడా రాసుకుంటే రాసుకోండి. ఆయన పేరేం పేరంట? యెహోవా. ఎంతమంది? అందరూ చెప్పండి అమ్మా. మీరు చెప్తే త్వరగా వెళ్ళిపోతాను నేను. ఎంతమంది? ఒక్కడే. ఏం పేరు ఆయన పేరు? చెప్పాలి. ఏం పేరు? వెరీ గుడ్. ఇంతకీ యెహోవా అంటే పేరా? అది కూడా తెలియాలి మనకి. మీరు ప్రతిదీ జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యెహోవా అంటే పేరా? అంటే దాని అర్థం ఏంటయ్యా అని అడిగితే మోషేతో చెప్పాడు ఆయన. ఏమని? మీ అందరికీ తెలుసు కదా, చాలాసార్లు చదువుతారు. నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనం. అంతేనా? నిర్గమకాండము 3వ అధ్యాయము 14 నుంచి చూద్దాం. యెహోవా అంటే ఏంటో టక్కున రాయండి. మీరందరూ కూడా నోట్ చేసుకోండి. 3వ అధ్యాయము 14వ వచనం. అందుకు దేవుడు, నేనెవరిని? అయ్యా ఎవరు నువ్వు? నేను ఎవరినంటే నా పేరు యెహోవా. యెహోవా ఎవరు అని అడిగితే నేను చెప్తున్న సమాధానం ఏంటంటే, నేను ఉన్నవాడను. ఎవరినంటే అండి? ఉన్నవాడు. యెహోవా అంటే ఎవరు? ఉన్నవాడు. చదువు చూడండి ఇంకా కిందకి. ఉన్నవాడును అనువాడునై ఉన్నాను, మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండు ననువాడు మీ వద్దకు నన్ను పంపెనని నీ ఇశ్రాయేలుతో చెప్పు. ఎవరంటే ఏమని చెప్పు? ఉన్నవాడని చెప్పు. ఎవరంట? ఆ పేరునే అబ్రాహాముకి, ఇస్సాకిని ప్రత్యక్షమైన అంటాడు తర్వాత. ఏ పేరుని? యెహోవా అనే పేరుని. ఇది యెహోవా అంటే ఏంటంటే ఉన్నవాడు. ఎవరు? చూడండి 15వ వచనంలో అన్నాడు మాట. మరియు దేవుడైన మోషేతో మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు ఇటువంటి దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని
నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను, నిరంతరము నా నామము ఇదే. ఆయన పేరేంటంట? యెహోవా. యెహోవా అన్నది ఆయన పేరంట. మరి దాని అర్థం ఏంటయ్యా అంటే అంటున్నాడు, అది పేరు కాదు, అది ఒక లక్షణం అని చెబుతూ దాని అర్థం ఏంటంటున్నాడు? ఉన్నవాడు. ఎవరంట చెప్పండి మీరు? ఎవరు? అంత క్లియర్గా వెళ్తుంది కదా, ఏమి డిస్టర్బెన్స్ లేదు కదా, జాగ్రత్తగా వెళ్ళండి. యెహోవా అంటే అర్థం ఏంటి? ఉన్నవాడు. ఆ పేరే ఆయనకి పెట్టబడిందంట. ఎవరికి? దేవునికి. వెరీ గుడ్. ఇప్పుడు ఎంతమంది అన్నాడు ఆయన? సంఖ్య 1. ఎంతమంది అన్నాడు? 1. మళ్ళీ చెప్తున్నాను, ఇది మనం చేసేది ఒక పెద్ద ప్రయత్నం. ఎంత పెద్ద ప్రయత్నం రా అంటే, మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా ఈ ప్రయత్నాన్ని ఫెయిల్యూర్ అవుతాం మనం. ఇప్పుడు మీకు చెప్పే గొడవ చాలా చిన్న గొడవ కాదు, మీరు అనుకున్నంత ఈజీగా. మీరు నోట్ చేసుకుని ఈ మాట కావాలంటే, ప్రస్తుతం ఉన్న ఈ 66 పుస్తకాల మీద కొన్ని కోట్ల డాక్ట్రిన్స్ ఉన్నాయి. కోట్లు అదైందా లేదా? అంటే డాక్ట్రిన్స్ అంటే సిద్ధాంతాలు. కొన్ని కోట్లు ఉన్నాయి. విచిత్రం చెప్పనా? అన్ని కోట్ల సిద్ధాంతాల్లో మొట్టమొదటి సిద్ధాంతమే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు గూర్చిన సిద్ధాంతం. నా మాట ఏమైనా అర్థమైందా లేదా? కొన్ని కోట్ల సిద్ధాంతం ఉన్న ఈ పుస్తకంలో ప్రప్రథమైన మొట్టమొదటి సిద్ధాంతం ఏదంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను కూర్చిన సిద్ధాంతం. దాన్ని ఇంగ్లీష్లో గాడ్ హెడ్ అన్నాడు. ఏంటంటే అది గాడ్ హెడ్ అన్నాడు. అంటే ఇది చిన్నది కాదు, ఈ సిద్ధాంతం చాలా పెద్ద కూడా మనం వింటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఏమా అర్థమవుతుందా? ఓకే, మనసు పెట్టండి. ఏం పేరు ఆయన పేరు? యెహోవా. సంఖ్య అంతా 1. ఆయన పేరు అర్థం ఏంటి? ఉన్నవాడు. ఏం పేరు? వెరీ గుడ్, ఉన్నవాడు. సంఖ్య అంతా, మళ్ళీ అడుగుతున్నాను, సంఖ్య అంతా 1. మరలా వద్దాం జకర్యా గ్రంథానికి. తీయండి. పోయిన వారం చూపించాను, మరలా చూపిస్తాను మీకు. జాగ్రత్తగా చూడండి. ప్రయాణం స్టార్ట్ అవుతుంది. మీరందరూ కూడా జాగ్రత్తగా నా దారిలోకి వచ్చేయండి. ఎక్కువ చెప్పను, తక్కువ చెప్పినే ముగిస్తాను. తెద్దాం. ఎంత చెప్పాను? జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుంచి. సియోను నివాసులారా, నేను వచ్చి. ఎవరొచ్చి? దేవుడు. పేరు తెలియదు మనకి, పేరు చెప్తాడు ముందు కిందకి. నేను వచ్చి మీ మధ్య నివాసము చేతును, సంతోషముగా నుండి ఏం చేయండి? పాటలు పాడండి. వెరీ గుడ్. ఇది ఎవరి వాక్కు? ఇప్పుడు చెప్పండి. వస్తానన్న ఆయన పేరేంటి? యెహోవా. అంతే కదా అక్కడ చెప్పాడు. ఏం పేరు? యెహోవా. నేను వచ్చి మీ మధ్య ఉంటాను. నా పేరేం పేరు అంటే యెహోవా. ఏం పేరండి? యెహోవా. పోనీ అక్కడితో వదిలేశాడా? కిందకి ఏమన్నాడు చూద్దాం, చూడండి. ఇదండి. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని. ఎవరిని హత్తుకొని అండి? పోయిన వారం వచ్చిన నేను చూపించానండి. చూపించారు కదా, మీకు నోటెడ్ అనమాట. ఇది మీరు బాగా వినాలి. ఆయన మాట్లాడుతుంటున్నాడు, ఆ దినమున అన్యజనులు అనేకులు. ఎవరిని మాట్లాడేది? ఎవరు? యెహోవా. మరలా ఉచ్చరించేది ఎవరి కోసం? మీరు బాగా పట్టుకోవాలి ఇవి. మళ్ళీ అడుగుతున్నాను, మాట్లాడేది ఎవరు? యెహోవా. ఉచ్చరించేది ఎవరి కోసం? యెహోవా కోసం. ఏమంటున్నాడు? యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. ఎవరికి జనులు? నాకు. నాకంటే అని పట్టుకోండి. ఇప్పుడు ఎంతమంది కనబడుతున్నారు? నాకు ఏమైనా అర్థమవుతుంది వచ్చిన మీకు? నేను వస్తున్నాను, నా పేరేం పేరు? యెహోవా. అయితే వచ్చిన నేను, మీరు నాకు జనులు అవ్వాలంటే ఎవరిని హత్తుకోవాలి? యెహోవాను హత్తుకోవాలి. తర్వాత అప్పుడు యెహోవా, యెహోవా నన్ను మీ యొద్దకు ఎవరిని అమ్మ చెప్పాలి మీరు. ఎవరిని పంపింది? ఎవరు? యెహోవా. వచ్చింది ఎవరు? చెప్పండి. వచ్చింది ఎవరు? యెహోవా. పంపింది ఎవరు? యెహోవా. ఇప్పుడు చెప్పండి, సంఖ్య ఎంత కనబడుతుంది? ఏం కంగారు పడకండి, మెల్లగా ఉండండి. అలాగా ఎంతమంది కనబడుతున్నారు? వెరీ గుడ్. ఈ రెండిట్లో
ఇక్కడ ఇద్దరు యెహోవాలు కనబడుతున్నారు మనకి. ఒక యెహోవా మీద క్లారిటీ తెచ్చేసుకుందాం ముందు. ఏమన్నాడంటే, నేను మీ మధ్యకు వస్తున్నాను అన్నాడు. ఆయన పేరేం పేరు? యెహోవా. మర్చిపోకండి, ఏం పేరు? యెహోవా. ఇంతకీ మధ్యకొచ్చిన ఆ యెహోవా ఎవరు? మధ్యకొచ్చిన ఆ యెహోవా ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం. ఈరోజు నేను అస్సలు జనరల్గా ఏం మాట్లాడను, డైరెక్ట్ టాపిక్లో వెళ్తాను కాబట్టి కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా పూర్తిగా మనసు పెట్టేయండి. యూత్ వరకు కూడా బాగా వినే ప్రయత్నం చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయము. మళ్ళీ ఒకసారి 1వ వచనం చదువుదామా? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము ఎక్కడుండేను? దేవుడు దగ్గర ఉండేను. వాక్యము అమ్మవారి ఉంది. ఎక్కడుంది? దేవుడి దగ్గర ఉంది. దేవుడి దగ్గర ఉన్న వాక్యం కూడా ఏమై ఉంది? ఇక్కడ కూడా ఎంతమంది కనబడుతున్నారు? ఇద్దరు, అంతేనా? వెరీ గుడ్. ఎన్నో వచనం? 18వ వచనం. ఆ ఎవడును, ఆగండమ్మా నేను మిస్ అయ్యాను. ఎన్నో వచనం? ఆ వాక్యం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృప సత్య సంపూర్ణునిగా ఎవరి మధ్య? వెరీ గుడ్. ఇప్పుడు మన మధ్య నివసించిన వ్యక్తి పేరేం పేరు? కుమారుడు. ఆయన పేరేం పేరు? యేసువారు. అంతే కదా? యేసు ప్రభువారు. బాగానాలి మీరు. ఇందాక జకర్యా గ్రంథంలో మీ మధ్యకు వస్తాను అని చెప్పిన ఆయన పేరేం పేరు? చెప్పండి. వెరీ గుడ్. అంటే యేసు ప్రభువారిని పాత నిబంధనలు ఏమని పిలుస్తున్నారో మీ నోటితో చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. ఎవరు? యెహోవా. ఇక్కడ వరకు క్లియర్ కదా? మాట్లాడేటి క్లియరా? క్లినిక్ కాల్ క్లియరా? వెరీ గుడ్. అంత ఓకేనా? వెరీ గుడ్. బాగా విందాం. ఎంతమంది అన్నాడు ఆయన? ఆయన ఎంతమంది అన్నాడు? ఒక్కడే. కానీ వెతుకుతుంటే సంఖ్య ఎంత కనబడింది? ఇద్దరు. అందులో ఒక ఆయన ఐడెంటిటీ కనుగొన్నాం. ఎవరు ఆయనంటే కుమారుడు. ఆ కుమారుడి పేరేం పేరు? యేసు ప్రభువారు. మీరు బాగా వినండి, ఏమి కంగారు పడకండి, ఇంకా చాలా గొడవలు ఉన్నాయి మనం మాట్లాడుకోవాల్సినవి. ఓకే, వెరీ గుడ్. ఎవరైనా యేసు ప్రభువారు. వెరీ గుడ్. వచ్చిన ఆయన పేరు, పంపిన ఆయన పేరు, ఆయన పేరు కూడా ఏం పేరు? మీరు చెప్పండి. పంపిన యెహోవా ఎవరు? ఏమన్నాడు ఆయన కొత్త నిబంధనలో? నన్ను పంపింది ఎవరన్నాడు? అదే ఏమన్నాడు ఆయన? తండ్రి. బాగినాలు మీరు. ఏం పేరు? తండ్రి. పేరు కాదు, అదొక క్యారెక్టర్ ఉంచేసుకుని అలాగా. ఎవరంటే ఆయన పంపింది? తండ్రి. వచ్చింది ఎవరు? యేసువారు. తండ్రిని ఏమని పిలిచాడు? యెహోవా. కుమారుని ఏమని పిలిచాడు? యెహోవా. అర్థమైందా లేదా? ఇద్దరు పేర్లు ఏమని కనపడుతున్నాయి? మళ్ళీ అడుగుతున్నాను, సంఖ్య ఎంత? ఎంతమంది కనపడరు ఇప్పుడు మనకి? 2. పేర్లెన్ని? మర్చిపోకండి మీరు. పేర్లెన్ని? ఒకటే. నా మాట ఏమైనా అర్థమవుతుందా మీకు? సంఖ్య ఎంత? 2. పేర్లెన్ని? ఒకటే. ఇంకా వెతుకుదాం, తీయండి. ఆమోసు గ్రంథం అందులో తీయాలి. ముందుకెళ్ళిపోతాను మెల్లగా. దయచేసి ఎవ్వరు మాట్లాడుకుని నిశ్శబ్దంగా ఏకీభవిద్దాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతాం. 8వ వచనం నుంచి. ఆమోసు 4:8 నుంచి. 2-3 పట్టణముల వారు ఏంటండి? నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చట నీరు వారికి చాలకపోయెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఎవరో మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా. మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, ఇదే యెహోవా వాక్కు. మళ్ళీ అడుగుతున్నాను, ఇక్కడ కూడా మాట్లాడేది ఎవరు? యెహోవా. వినాలి మీరంతా. మాట్లాడేది ఎవరు? యెహోవా. ఇంకా చదువుతాం 9వ వచనం. మరియు మీ సమస్యలు ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసేది నేను ఎవరో చెప్పండి అమ్మా. వెరీ గుడ్. యెహోవా. గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములు, ద్రాక్ష తోటలు, అంజూరపు చెట్లు, ఒలీవ చెట్లు తినివేసెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, ఇదే యెహోవా వాక్కు. మాట్లాడుతుంది ఎవరు? ఓకే, క్లియర్గా ఉన్నారా లేదా అడుగుతున్నాను మధ్యలో. ఓకేనా? 10వ వచనం. మరియు నేను ఎవరో? వెరీ గుడ్. మీరు ఆ పేరు మీదే, ఆ పదం మీదే ఉండాలి. ఓకే, వెరీ గుడ్. మరియు నేను
ఐగుప్తీయుల మీదకి తెగులు పంపించినట్లు మీ మీదకి తెగులు పంపించి తిని నేను ఎవరో యెహోవా. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికా రంధ్రములకు ఎక్కువనంతగా మీ యవ్వనులను ఖడ్గము చేతను హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మాట్లాడేదెవరు? వెరీ గుడ్. మళ్ళీ అడుగుతున్నాను, మాట్లాడేదెవరు? వెరీ గుడ్. ఇప్పుడు చదవండి 11వ వచనం. దేవుడు సొదొము గొమొర్రాలను బోర్ల తీసి నాశనము చేసినట్లు. మళ్ళీ అడుగుతున్నాను, మాట్లాడేదెవరు? మాట్లాడుతున్న యెహోవా ఎవరి కోసం చెప్తున్నాడు? ఏం అర్థం కాలేదు మీకు అక్కడ? మళ్ళీ చదువు 11వ వచనం. మాట్లాడుతుంది ఎవరు? యెహోవా. ఏమన్నాడు ఆయన? దేవుడు సొదొము గొమొర్రాలను బోర్లా తీసి నాశనము చేసినట్టు నేను మీలో కొందరిని. మాట్లాడేది ఎవరో? ఇక్కడ మాట్లాడేది ఎవరో? నేను చెప్పిన పదం మీద ఉండండి మీరు. యెహోవా. మాట్లాడుతున్న యెహోవా సొదొము గొమొర్రాలను ఎవరు నాశనం చేస్తానంటున్నాడు? దేవుడంట. నా మాట ఏం అర్థమైందా నీకు? మాట్లాడేది ఎవరు? యెహోవా. చెప్పేది ఎవరి కోసం? దేవుడి కోసం. మళ్ళీ అడుగుతున్నాను, సంఖ్య ఎంత కనబడుతుంది? 2. అవునా? సంఖ్య ఎంత? 2. మీరు బాగా వినాలి. సరే, ఎలాగ సందర్భం వచ్చింది కాబట్టి ఆ దారిలోకి వెళ్దాం. ఏ పట్టణాన్ని దేవుడు నాశనం చేశాడంట? సొదొము గొమొర్రా పట్టణాన్ని. అక్కడికి కూడా వెళ్దాం, ఏమన్నా దొరుకుతుందేమో. తీయండి ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం తీసారండి. 24వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొము మీదను గొమొర్రా మీదను. ఎవరు? ఎక్కడి నుండి? ఎవరు? ఈ గంధకాలు రప్పించేది ఎవరు? యెహోవా. ఎవరి దగ్గర నుండి? నా మాట నీకే అర్థం లేదా? ఇందాకేమన్నాడు? యెహోవానంట దేవుని యొద్ద నుండి వచ్చాయన్నాడు. ఇప్పుడు ఆ దేవుడు ఎవరు చెప్పండి? వెరీ గుడ్. ఎవరా దేవుడు? యెహోవా. ఏమన్నాడు ఇక్కడ కూడా? యెహోవా యొద్ద నుండి సొదొము గొమొర్రాల మీద యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపిస్తాడు. మళ్ళీ అడుగుతున్నాను, ఎవరు? ఎవరి దగ్గర నుండి? అందరూ చెప్పండి నాతో, యెహోవా. బాగా చెప్పండి, యెహోవా. యెహోవా యొద్ద నుండి. మళ్ళీ చెప్పండి, యెహోవా. యెహోవా యొద్ద నుండి. ఇప్పుడు చెప్పండి, సంఖ్య ఎంత కనబడుతుంది? 2. కానీ ఎంత అన్నాడబ్బా? 1. కానీ ఇంకొక మాట అడుగుతున్నాను, సంఖ్య అయితే 2 కనబడుతుంది, పేర్లు ఎన్ని పేర్లు? 1. ఏమైనా అర్థమవుతుందన్నమాట మీకు? సంఖ్య ఎంత? 2, పేర్లు ఎన్ని? 1. అమ్మ బాగినాలు మీరు. సంఖ్య ఎంత? 2, పేర్లు ఎన్ని? 1. ఆయన ఎంత అన్నాడు సంఖ్య? ఆయన ఎంత అన్నాడు? 1. మనకెంత వచ్చింది చెప్పండి? మనకెంత వచ్చింది? 2. ఇప్పటికీ 1, 2 అన్న టెన్షన్తో బల్బులు మాడిపోయి ఫ్యూజులు ఎగిరిపోయాయి మనకి. అందరికి వందనాలు. ఇప్పుడు మీకు 3 యెహోవాలను చూపించబోతున్నాను. ఎంతమంది? అందరికి వందనాలు. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చే వారం అని అన్నాను నేను. ఎందుకంటే మీకు టెన్షన్ అవుతుందో లేదు తెలదో, నాకు బీపీ షుగర్ కూడా వచ్చేసిందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకో చెప్పనా? ఎక్కడ నేను పొరపాటు మాట్లాడుతున్నావు భయంతో. మీరు ఎలా వింటారో నాకు తెలియదు కానండి, వాక్యాన్ని చెప్పేటప్పుడు మాత్రం ఒళ్ళు చాలా దగ్గర పెట్టుకుంటానండి నేను. నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోతేనే కానీ దేవుని ప్రపంచంలోకి వెళ్ళలేను నేను. అలా పూర్తిగా నా చుట్టూ నా కొడుకు, కూతురు, భార్య, ఏమండి, నా తల్లి, తండ్రి, అన్నదమ్ములకి ఎవ్వరు గుర్తురారు.
నేను దేవుని పక్షంగా నిలబడ్డాను, నేను ఒక్కడిని అన్న భావంలో నిలబడి చెప్తాను నేను. ఎందుకో చెప్పనా, అంత ఏకాగ్రత లేకపోతే దేవుని మాట మనం చెప్పలేం, అట్ ది సేమ్ టైం వినలేం కూడా. అందుకే వినేటప్పుడు కూడా ఆ గొడవ ఈ గొడవ ఎందులో పెట్టుకోకూడదు, బుర్రలో. విచిత్రం తెలుసా, కొంతమంది వాక్యం కొల్లలాగే చూస్తుంటే మనసు గాడాల రాజశేఖర బొమ్మ నుంచి అంబేద్కర్ బొమ్మ దగ్గర రౌండ్ వేసి వచ్చేస్తాయి. నిజమా కదా? ఎందుకంటే మనిషి ఇక్కడే ఉన్నాడు, మనసు ఇక్కడ లేదు. ఎందుకు ఈ పొరపాటు ఏర్పడిందంటే ఏకాగ్రత చేయక. నిజరా కొంచెం అటు గ్యాప్ వచ్చి మళ్ళీ మాట్లాడుకుని మొదలెట్టారు మన వాళ్ళు. ఏం చేయక, ఏకాగ్రత చేయక. సో ఖచ్చితంగా బయట తీసుకెళ్ళండి అమ్మ పిల్లల్ని, ఎవరిను బయట తీసుకెళ్ళండి. సో ఖచ్చితంగా వాక్యాన్ని మనం వినాలంటే, అర్థం చేసుకోవాలంటే మనకేముండాలి, ఏకాగ్రత ఉండాలి. చెప్పేవారికైనా వినేవారికైనా. బాగాలాగా మళ్ళీ చెప్తాను, మనసు పెట్టండి. ఎంతమంది అన్నాడు? ఒక్కడే. ఏం పేరు ఆయన పేరు? యెహోవా. అర్థం ఏంటి? ఉన్నవాడు. ఆ మాట మేరకు వెతుకుతుంటే ఎంతమంది కనబడుతున్నారు? ఇద్దరు. ఎంతమంది? ఇద్దరు. ఇప్పుడు ఎంతమంది అన్నాను నేను? చెప్పండి, ఎంతమంది అన్నాను? ఓకే, ముగ్గురు ఎక్కడున్నారబ్బా, అది కూడా చూద్దాం. సాధారణంగా కొత్త నిబంధనలో సేవకులు అన్నబడ్డవారు ఉన్నారు. ఎవరల్లో? సేవకులు. దేవుడు ఆ సేవకులని దేవుని పేరట మాత్రమే దీవించమన్నాడు. ఎవరి పేరట? దేవుని పేరట. అందులో భాగంగా సేవకులు కొత్త నిబంధనలో ఏమని దీవిస్తున్నారో మీ అందరికీ తెలిసినప్పటికీ చూద్దాం. తీయండి అందరూ కూడా, అందరూ తీద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం చూద్దామా? 14వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు ఏంటండి? కృపయు. నెంబర్ వన్ ఎవరంట ఆయన? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పేరేటి పాత నిబంధనలో? వెరీ గుడ్, యెహోవా. అంటే ఒక యెహోవా కనబడ్డాడు ఇక్కడ మనకి. ఓకే, వెరీ గుడ్. తర్వాత దేవుని ప్రేమ. ఆయన ఎవరో? తండ్రి. ఆయన పేరు ఏమని రాయబడింది? యెహోవా. ఎంతమంది దొరికారు? ఇక్కడతో ఇందాక వరకు బాగానే ఉన్నాం. ఇప్పుడు ఇంకో పేరు కలుపుతున్నాడు చూడండి. యేసుక్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరికీ ఉండునుగాక. ఇంకొక పేరు యాడ్ అయింది. అదెవరిది? పరిశుద్ధాత్ముడు. అదెవరు? ఇంకో పేరు యాడ్ అయింది కదా, ఆ పేరు ఎవరిది? పరిశుద్ధాత్ముడు. అమ్మ బాగినాలి మీరు. ఇప్పుడు ఎన్ని పేర్లు? మళ్ళీ చెప్పండి, ఎన్ని పేర్లు? ఏమిటి అవి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రిని ఏమన్నాడు పాత నిబంధనలో? యెహోవా. కొడుకుని ఏమన్నాడు? యెహోవా. మూడో గొడవ తేలాలి మనకి, అంతే కదా? వెరీ గుడ్. కానీ మొత్తానికి ఎన్ని పేర్లు చెప్పండి? మళ్ళీ అడుగుతాను, 3 పేర్లు అన్నారు కాక కొంప ములిగిపోద్ది. నేను 3 పేర్లు అంటే మీరు 3 పేర్లు అంటే ఎలా? 3 పేర్లు కాదు, 3 సంఖ్య చూపించిన పేర్లు ఎన్నయ్యా అంటే ఏం చెప్తున్నాడు ఒకసారి అది కూడా చూద్దాం. తీయండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. తీయండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం. కాబట్టి మీరు సాక్షాత్తు దేవుని కుమారుడైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి నోట నుండి వచ్చిన మాట ఇది. ఏమని? మీరు వెళ్ళి సమస్త జనములను శిష్యులుగా చేయండి. అబ్బా, ఇక్కడ దొరికింది మనకి పాయింట్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. ఆగండి, అక్కడ సంఖ్య ఎంత చెప్పండి? మళ్ళీ అడుగుతున్నాను, సంఖ్య ఎంత? 3. మళ్ళీ చదవండి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు. నామములు నా నామము నా నామములు నా నామము నా ఏక తీనా. వెరీ గుడ్. ఏ వచ్చును? మళ్ళీ అడుగుతున్నాను,
సంఖ్య ఎంత? పేర్లెన్ని? మీరు బాగా వినాలి, నా మాట అర్థమవుతుందా? సంఖ్య ఎంత? ఇందాకెంత? పేర్లెన్ని? ఇప్పుడెన్ని? పేర్లెన్ని? మర్చిపోకండి, సంఖ్య పెరుగుతుంది, పేరు మాత్రం ఒక్కటే. ఎన్ని పేర్లు? ఒకటే. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేస్తున్నాను, బాగా వినాలి. కొత్త నిబంధనలోనే దీవించారా సేవకులు? పాత నిబంధనలో కూడా దీవించారా? పాత నిబంధనలో కూడా దీవించారండి? అనలేదు కాక, దీవించలేదు అన్నారు కాక, అక్కడ ఇంకెక్కువ ఉన్నాయి. ఏంటి? దీవెనలు. మరి కొత్త నిబంధనలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములో దీవించండి అన్న దేవుడు పాత నిబంధనలు ఏ పేరట దీవించమన్నాడు? బాగా చూడాలి ఇవన్నీ మీరు. ఆ మాట అర్థమవుతున్నాయి అందరికీ? ఏమి డిస్టర్బెన్స్ లేదు కదా ఇప్పుడు దాకా? వెరీ గుడ్. కొత్త నిబంధనలో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అన్న నామములో దీవించమన్న దేవుడు పాత నిబంధనలో ఏ నామమున దీవించమన్నాడో చూద్దాం. తీయండి సంఖ్యాకాండం, అందరూ తీయాలి. సంఖ్యాకాండం ముగించేశాను, మనసు పెట్టండి. సంఖ్యాకాండం 6వ అధ్యాయం. సంఖ్యాకాండం, మీ ఫోనే ఉండండి. 6వ అధ్యాయం 22 నుంచి 26 వరకు చదువుదాం. అందరూ తీయండి, అందరూ తీయండి, జాగ్రత్తగా చూడండి, కంగారు పడకండి, నిదానమే ప్రధానము. హై ఓకే, తీద్దాం. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఎలాగు మీరు 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 ఎవరో మీరు ఎవరో ఎవరితో అన్నాడు? మోషేతోను అహరోనుతోను. ఎవరల్లో? పాస్టర్ గాడు, అవునా? గారా? వెరీ గుడ్, అందరికీ వందనాలండి. గారే కదా? వెరీ గుడ్, గారు, వెరీ గుడ్. పాస్టర్ గారులు, సేవకులు, వాళ్ళు ఏమంటున్నాడు? మీరు అంటే సేవకులారా ఎలాగూ దీవించవలెను. ఎలాగా? యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. ఒకసారి యెహోవా అన్న పేరు అండర్లైన్ చేయండి పెన్నతో. చేశారా? చేస్తే చేశారా? కింద నెంబర్ 1 అని వేయండి. ఎంత? 1 వేసారా? వెరీ గుడ్. మళ్ళీ చూద్దాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడునుగాక. అక్కడితో ఆమెన్ అనలేదు. ఇప్పుడు గాక అనగానే ఏమనాలి? ఆమెన్ అనాలి కదా, అనలేదు. మళ్ళీ ఏమన్నాడు చూడండి. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక. మళ్ళీ ఆమెన్ అనలేదు. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మీకు ఏ పేరు కనబడింది? యెహోవా. ఇప్పుడు నెంబర్ ఎంత? వెరీ గుడ్. ఏంటి? వేసారా? ఓకే. అక్కడ కూడా ఏమన్నాడు? ఆమెన్ అన్నాడా? లేదు. తర్వాత మళ్ళీ యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఇక్కడ కూడా మీకేం కనబడింది? యెహోవా. నెంబర్ ఎంత? వేసేయండి. ఎంత నెంబరు? వెరీ గుడ్. ఇప్పుడు కిందకి చదవండి ఆ మాట. అట్లు, ఆగండి. ఎలాగా? అట్లు. ఏ అట్లు? మీరందరూ సింక్లో ఉన్నారు. వెరీ గుడ్. ఏటవి? అట్లు అంటే అలాగా, అలాగు, ఎలాగు. ఏం చెప్పాడు? యెహోవా నామమున దీవించబడుదురు గాక అని వదిలేశాడా? పోనీ 3 సార్లు ఒకే పేరు వాడు చెప్పాడా? 3 సార్లు వాడా? ఏ 3 ఎందుకు? పేజీ ఖాళీగా ఉండి రాశాడంటారా? ఏమైనా అర్థమైందా మీకు? ఏమండి? ఎన్నిసార్లు? 3 సార్లు. ఏమంటున్నాడు? యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఆమెన్ అనలేదు.
మళ్ళీ యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నేను కరుణించునుగాక. రెండో మారు, మళ్ళీ మూడో మారు, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి. ఎన్ని మారులు ఈ పదాన్ని వాడాడు? 3 మార్లు. 3 మార్లు వాడితే ఎన్ని పేర్లు వచ్చాయి? ఎన్ని పేర్లు వచ్చాయి? మీరు సింక్లో ఉన్నారు, అందరికి వందనాలు, వెరీ గుడ్. మీరు ఏమైనా డౌట్ పడతారేమని కింద క్లారిటీ మళ్ళీ ఇచ్చాడు చూడండి. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామములు నా నామము నా ఏకతీనా సంఖ్యంత సంఖ్యంత 3 పేర్లెన్ని? ఒకటే. ఏమర్థమైందా? సంఖ్యంత 3 పేర్లెన్ని? ఒకటే. అర్థమైందా లేదా? వెరీ గుడ్. ఇప్పుడు మాట్లాడుతున్నాను. దేవుడు అయిన యెహోవా అద్వితీయుడు అన్నాడు. అంటే ఎంతమంది ఎంతమంది? ఒకటే. ఎందులో ఒకటి అని అడిగితే సంఖ్యలో ఎంతమంది? 3. పేర్లలో ఎన్ని? ఒకటి. మీకు ఇంకా క్లియర్ కట్గా నేను తెరదించేస్తున్నాను, మనసు పెట్టి వినండి. వెరీ గుడ్. ఇప్పుడు ఇంతకీ ఈ గొడవంతా ఏది బట్టి ముట్టుకున్నాం మనం? ఏ మొక్క బట్టి? అబ్బా, యేసు ఎవరు అన్న ప్రశ్నే. ఏ మాటను బట్టి వచ్చాం? వెరీ గుడ్. తత్వం అంటే ఏంటి అన్న మాటను బట్టి ఈ లెక్కలోకి వచ్చాం. ఒక్కరా ముగ్గురా అని చూస్తే 3 కనబడుతుంది. ఏంటి? సంఖ్య. పేరు మాత్రం ఒకటే. పేర్లన్నీ ఒకటే. సంఖ్య 3. అయితే మరి తత్వానికి దీనికి లింక్ ఏంటంటే, ఇప్పుడు బాగా వినాలి. ఇప్పుడు తత్వం అంటే ఏంటో చెప్తాను, మీరు బాగా మనసు పెట్టండి. ఏమంటే ఏంటి? అందరూ మనసు పెట్టండి. తత్వాన్ని ఇంగ్లీష్లో రాసుకోండి, సబ్స్టెన్స్ అన్నాడు. రాయండి, చెప్తాను. ఏమన్నాడు? సబ్స్టెన్స్. రాసారా? ఏమన్నాడు తత్వాన్ని ఇంగ్లీష్లో? స్పెల్లింగ్ చెప్పనా? SUBSTANCE. ఓకే, ఏంటంటది? సబ్స్టెన్స్ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే తెలుగులో సారము. ఏంటది? రాయండి. తెలుగులో ఏంటి? సారము. ఓకే, తెలుగు పదం అర్థం ఏంటి? వెరీ గుడ్. ఇప్పుడు ఆయన తత్వము యొక్క మూర్తి మంతము, ఎగ్జాక్ట్ కాపీ. దేంది? ఎవరిది? దేవుడిది. దేంట్లో చెప్పండి ఇప్పుడు? దేంట్లో? వెరీ గుడ్. దేంట్లో? సారములో. ఎవరి ఎగ్జాక్ట్ కాపీ? యేసు ప్రభువారు కుమారుడు తండ్రి ఎగ్జాక్ట్ కాపీ. ఎందులో? చెప్పండి, ఎందులో? సారములో. సారములో. మీకు ఇంకా అర్థమయ్యే భాష చెప్తాను. ఒక్కసారి ఎవరన్నా పైకి రండి. హై, ఎవరొస్తారు? నాకు కొంచెం నాతో సమానంగా ఉన్నవాళ్ళు రండి. నువ్వు రా బాబు. ప్రీతం, నువ్వు వద్దు బాబా, నాకని పడుకుంటా. బాబు నువ్వు రా. డాడీ బాబా. ఇవాళ ఎప్పుడు కూర్చుని ఎదురు కూర్చుని నేను బుక్ అయిపోయాను అనుకుంటారు కుర్రాడు. దా బాబా, చొక్కా బాగుందని చూపిద్దాం అనుకున్నాను. వెరీ గుడ్. అమ్మా బాబు తిరగనా? వెరీ గుడ్. పైకి ఎక్క బాబా, కింద కూర్చో. వెరీ గుడ్. అమ్మా వెరీ గుడ్. ఈయన ఎవరు? మిల్క్. బాగా చెప్పారమ్మా. నేనెవరు? వందనాలమ్మా. పేరు చెప్తారేమో అనుకున్నాను. వెరీ గుడ్. మళ్ళీ చెప్తున్నాను, అందరికి కనపడుతున్నాను కదా నేను? వెరీ గుడ్. నా వైపు చూడండి. ఇదేంటిది? చెయ్యి. నేను ఇదే కదా చెప్పుకున్నాం మనం మొన్న. వెరీ గుడ్. ఇదేంటిది? చెయ్యి. ఇప్పుడు మైకిలా పట్టుకో బాబు. ఇదేంటిది? చెయ్యి. ఇదేంటిది? చెయ్యి. ఈ చెయ్యి మీకు కనబడలేదు. ఓకే, మీరేమడిగారు? చెయ్యి ఎలా ఉంటుంది అన్నారు. ఈ చెయ్యిని చూపించి ఇలాగే ఉంటుంది అని చెప్పాను నేను. అంతేనా? ఓకేనా? వెరీ గుడ్.
మళ్ళీ అడుగుతున్నాను, ఈ చెయ్యి ఎలాగుందో కనబడని చెయ్యి కూడా సేమా? చెప్పండి మీరు, సేమా? వెరీ గుడ్. ఇప్పుడు ఇది కనబడుతుంది మీకు, ఏది? చెయ్యి. కనబడని చెయ్యి, వెరీ గుడ్. ఇది కనిపించే చెయ్యి. మీరు ముందు దీన్ని అడిగారు, చెయ్యి ఎలాగుంటుంది అన్నాను. నేనేమన్నాను? ఇలాగే. ఎలాగా? ఇలాగే అన్నాను కదా. ఇప్పుడు కనబడని ఈ చెయ్యి కనిపించే చేతిని చూపించి ఇలాగే ఉంటుంది అన్నాను. ఇప్పుడు సడన్గా కనబడని చెయ్యి వచ్చింది అనుకోండి. ఏ చెయ్యి వచ్చింది? ఇప్పుడు వెనక చెయ్యి ఎదరికెట్టానమ్మా. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, ఈ చెయ్యిలో ఉన్న సారం, ఈ చెయ్యిలో ఉన్న సారం రెండు వేరు వేరా ఒకటేనా? పక్కన మళ్ళీ చెప్పండి, పక్కన పక్కన. వెరీ గుడ్. నీ చెయ్యెత్తు బాబు, ఈ చెయ్యెత్తు. వెరీ గుడ్. ఇదేంటిది? అందరూ చెప్పాలి. వెరీ గుడ్. ఇదేంటిది? ఇది ఎవరు చెయ్యి? ఇది ఎవరు చెయ్యి? మళ్ళీ అడుగుతున్నాను, ఇదేంటిది? ఇదేంటిది? ఈ చేతిలో ఉన్న సారం, ఈ చేతిలో ఉన్న సారం రెండు ఒకటేనా వేరు వేరా? వెరీ గుడ్. క్లియరా? మీరు బాగా రాలే. మళ్ళీ అడుగుతున్నాను, ఇదేంటిది? చెయ్యి. ఇదేంటిది? చెయ్యి. ఈ చేతిలో ఉన్న సారం, ఈ చేతిలో ఉన్న సారం రెండు ఒకటి కాదా? కాదా? మరి ఈ చేతిలోది, ఈ చేతిలోది ఎందుకని? ఎందుకని? ఈ సారమంతా ఒకటే. వెరీ గుడ్. నిజే బాబు, వెరీ గుడ్. ఇప్పుడు ఎన్ని సంఖ్య ఎంత? వెరీ గుడ్. ఇదొకటే, ఇదొకటే. సంఖ్య ఎంత? వెరీ గుడ్. సారవలు ఎన్ని? ఏమన్నా అర్థమైంది లేదా? వెరీ గుడ్. పేర్లు ఎన్ని? ఈ చెయ్యి పేరేం పేరు? ఎవరు చెయ్యి? ఇది ఎవరు చెయ్యి? అమ్మా ఈ చెయ్యి ఇచ్చి ఇది పాస్టర్ గారు చెయ్యి అంటే మరి ఆ చెయ్యో అంటారా? అనకూడదు. అది కూడా ఎవరు చెయ్యి? చెప్పండి. ఈ చెయ్యి పాస్టర్ గారి పేరే, ఈ చెయ్యి పాస్టర్ గారి పేరే. సంఖ్యలెన్ని? పేర్లెన్ని? సారాలెన్ని? దేవుడు ఎంతమంది? సంఖ్య ఎంత? సంఖ్య ఎంత? అందరు వందనాలు. వందనాలు. ఏమైనా బుర్ర తిన్నానా? ఏమైనా అర్థమైందా? అందరికి వందనాలు. ఆయన నువ్వు వెళ్ళి కానీ ఆయన తత్వము యొక్క వెరీ గుడ్ మూర్తి మంతము అంటే తత్వం అంటే సారము. ఏంటది? మీకు మంచి మాట చెప్పనా? ఎవడైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ కోసం మాట్లాడాలంటే ఖచ్చితంగా హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం టచ్ చేయాల్సిందే. అక్కడే క్లియరెన్స్ ఇచ్చాడు. ఏమని? ఈ సారమే ఎవరికుంది? కొడుకుంది. సారం అంటే మీకు ఇంకా కొంచెం కన్ఫ్యూజ్ ఉంది కాబట్టి క్లారిటీ ఇస్తాను. సారం అంటే ఏమీ కాదు, తండ్రిలో ఉన్న మ్యాటరే ఎవరిలో ఉంది? ఇక నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, నో డౌట్ ఎట్ ఆల్. ఇంకా చెప్తాను మీకు. తండ్రి ఎవరు? తండ్రి ఎవరు? పరిశుద్ధుడు. తండ్రి ఎవరు? పరిశుద్ధుడు. కొడుకు ఎవరు? ఎక్కువ తక్కువ? భలే చెప్పారు. తండ్రి ఎంత పరిశుద్ధుడో కొడుకు అంతే పరిశుద్ధుడు. మళ్ళీ చెప్తున్నాను, ఈ చెయ్యి ఎంత గొప్పదో ఈ చెయ్యి అంతే గొప్పది. ఓకే, తండ్రి బలవంతుడు, కొడుకు ఎవరు? బలవంతుడు. తండ్రి గుణవంతుడు, కొడుకు ఎవరు? నీకేమైనా అర్థమవుతుందో లేదు. సారం అంటే దీంట్లో ఏముందో అట్ ది సేమ్ డిటో ఇందులో ఏముందో ఇందులోనూ. ఇంకా మళ్ళీ అడుగుతున్నాను, అదే తత్వమా అలాంటి తత్వమా? అది మ్యాటర్. ఏ తత్వం? మళ్ళీ అడుగుతున్నాను, మళ్ళీ చెప్తాను చూడండి. ఇదిగోండి బాబు, నువ్వు రెడీగా ఉండు బావా, నువ్వు కూర్చోకు బావా, ఇలా చూడు, మళ్ళీ చేయొద్దు బావా, నువ్వు దించేస్తున్నావా? వెరీ గుడ్. ఇదేంటిది? 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 వెరీ గుడ్. ఇదేంటిది? వెరీ గుడ్. ఈ రెండిట్లో ఉన్న సారం సేమ్.
అదే సారమా అలాంటిదా? నువ్వు దించావు సారి. ఈ రెండిట్లో అదేనా అలాంటిదా? ఇంకే డౌట్ లేదు కదా? వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఎత్తు బాబు. ఇది కూడా ఏంటి? ఇందులో కూడా ఏముంది? వెరీ గుడ్. ఇందులో కూడా ఏముంది? ఇప్పుడు ఈ రెండు అదేనా అలాంటిదా? అర్థమైంది? అర్థం కాలేదా? ఎందుకంటే నావుడే, సహవాసమేడే, నా తమ్ముడే, కానీ అది వేరు ఇది వేరు. కానీ ఇది రెండు సంఖ్య, కానీ ఈ రెండు ఒక్కటే. మూడు ఒక్కటే. సంఖ్య ఎంత? 3. పేర్లెన్ని? కూర్చోబాబు. పేర్లెన్ని? ఒకటే. సారాలెన్ని? ఒకటే. సంఖ్య ఎంత? 3. ఇప్పుడు ఆ తండ్రి ఎగ్జాక్ట్ సారమే ఎవరు? కుమారుడైన యేసు ప్రభువారు. అర్థమైంది అనుకున్నాను. సాధారణంగా ఇది అతిపెద్ద థియాలజీ అన్నాను కదా. పోయిన వారం ఒక మాట చెప్పాను మీకు. మనం ఈ వారం ఏం తింటున్నాం అన్నాను. మరి బిర్యానీ అంటే అన్నీ పడి మొక్కలు అంటే ఎలా కుదురుతుంది? మసాలా ఉంటుంది అటు ఇటు. ఏమా? వెరీ గుడ్. అందరికి వందనాలు. ఈ థియాలజీలో ఈ ముగ్గురు ఒక్కరు అన్న దాని మీద చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. పక్కన పెడితే ముగ్గురు అన్నది అంటే తండ్రి, కొడుకు, పరిశుద్ధాత్ముడు అన్న మాటని మోనోథియాసిజం అంటారు. మోనోథియజం స్పెల్లింగ్ చెప్తాను, రాసుకోండి. MONOTHEISM. మోనోథియజం అంటే ఎంతమంది కనబడుతున్నారు? ముగ్గురు. అలాగని ఎన్ని పేర్లు? ఒక్కటే. సారాలన్నీ ఒక్కటే. సేమా సిమిలరా? రెండు తేడా ఉన్నాయి. సేమా సిమిలరా? సేమ్, ఎగ్జాక్ట్. ఇంక నో డౌట్ అందులో. ఓకే, వెరీ గుడ్. ఇంకొకటి మాట అంటారు, ఏమని? తండ్రే కొడుకుగా, కొడుకే పరిశుద్ధాత్ముడిగా అన్నది మోడలిజం అంటారు. దాన్ని రాయండి. అది కూడా ఏంటది? మోడలిజం. దాని అర్థం ఏమొచ్చేస్తుంది తెలుసా? ఒక్కడే ముగ్గురుగా నటించాడు అని అర్థం వస్తుంది. ఎంతమంది? ఒక్కడే ముగ్గురుగా నటించాడు. ఏంటి? తండ్రే కొడుకు, కొడుకే పరిశుద్ధాత్ముడు. మళ్ళీ అర్థమైంది లేదన్నమాట మీకు. అదేమైపోతుంది? ఒక్కడే ముగ్గురుగా నటించాడు. అదేమవుతుంది? మోడలిజం. ఏంటది? ఇప్పుడు నటించాడు అన్న పదం ఏమన్నా ఈయనకి సూట్ అవుద్దా? దేవుడికి అసలు ఏమాత్రం ఎక్కడా పని అవ్వదు. ఛాన్స్ ఉందా? లేదు. నటించాల్సిన అవసరం ఆయనకి లేదు. అందుకే సంఖ్యలో కూడా పలుమారులు ఎన్నిగా కనబడ్డాడు? సంఖ్యలో 3. సారం 1, పేరు 1, మిగతావన్నీ ఒకటే. సంఖ్య మాత్రమే 3. ముగ్గురుంటే ఒకడు ఎలాగంటామండి అని మీరంటే, నేనంటాను యేసు ప్రభువే ఆయన నోటే 3 పేర్లు చెప్పి ఒక పేరే అన్నప్పుడు మీకు నాకు బాధేటంటాను నేను. అన్నాడా? తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామము అంటే ఎన్ని పేరు చెప్పాడు? ఒకటే. ముగ్గురు చూపించి ఒక పేరు ఆయన చెబితే ఇంకా మనకు సమస్య ఏంటి? అర్థమైందా లేదా? వెరీ గుడ్. సంఖ్య ఎంత? 3. తత్వాలన్నీ ఒకటే. పేర్లన్నీ ఒకటే. దేవుళ్ళెంతమంది? ఎంతమంది? ఎన్నిటిలో? అన్నిటిలోనే, సంఖ్యలోనే 3 కనబడుతున్నాయి. అర్థమైందా లేదా? అన్నిటిలో ఏంటి? ఒకటే. ఇక నో డౌట్. ఇంకా చెప్పనా? పాత నిబంధనలో కూడా పైవాడెక్కడా కనిపించలే. కనిపించి నన్ను పంపాడు, నేను వచ్చాను అని చెప్పే యెహోవా ఎవరో తెలుసా? యేసు ప్రభువే. ఎవరు? యేసు ప్రభువే. అందరికి వందనాలు. వెరీ గుడ్. ఇప్పుడు మళ్ళీ హెబ్రీ పత్రిక వచ్చేద్దాం. వచ్చేయండి బంగారు తల్లులు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన దేవుని తత్వము యొక్క
మూర్తి మంతమునయుండెను. ఎగ్జాక్ట్ కాపీ. ఎందులో? తత్వములో. తత్వం అంటే సారం. ఏ సారం? తండ్రిలో ఏ సారం ఉందో చెప్పండి. కుమారుడులోను అదే అదే. కొంచెం తక్కువ కాదా? 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 సమానము. ఎలాగా? సమానము. నీకు మాట చెప్తాను. నువ్వు ఎలాగొచ్చావయ్యా అని అడిగితే కొలసీ పత్రికలు అంటాడు, దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టని భాగ్యము అని ఎంచి. ఎవరితో సమానంగా ఉన్నాడంట? ఎన్ని విషయాల్లో? అన్నీ సేమ్ ఎగ్జాక్ట్ కాపీ. ఎవరిది? చెప్పండి, ఎవరిది? తండ్రిది. ఎవరు? యేసయ్య. అర్థమే లేదా? మళ్ళీ అడుగుతున్నాను, సమానమా సిమిలరా? సేమ్, నో డౌట్. అందుకే అన్నాడు, ఆయన చూపించవా? నన్ను చూడలేదా? నన్ను చూడలేదా? నేను ఆయన ఎగ్జాక్ట్ కాపీని రా బాబు. అర్థమైందా మీకు? నేనేంటి? ఎగ్జాక్ట్ కాపీ. ఎవరికి? తండ్రికి. ఓకేనండి? అంటే తండ్రిలో ఏ సారం ఉందో అట్ ది సేమ్ టైం కుమారులలోనూ అదే సారం. ఇక్కడ 3 కూడా వదిలేయండి, ఎందుకంటే ఇప్పుడు ఇద్దరే కనబడుతున్నారు మనకి. ఇద్దరి కోసం మాట్లాడుకుందాం. సో తండ్రి కుమారుడు సంఖ్య ఎంత? 2. సారాలెన్ని? 1. పేర్లెన్ని? 1. అన్నీ ఎన్ని? 1. ఇప్పుడు దేవుళ్ళు ఎంతమంది? 1. చేతులే 2, పేరు 1. చేతులే 2, హిజ్కియా కింగ్ 1. చేతులే 2, హిజ్కియా కింగ్ అని ఈ మనిషి 1. మీకు అర్థమైందా లేదా? వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, వచ్చేద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. ముగించేస్తాను, గబగబ వచ్చేయండి. 1వ వచనం, 1వ అధ్యాయం 3వ వచనం. ఆయన తన మహత్తు గల మాట చేత ఏంటండి? సమస్తమును. ఏమో ఆ పై వచ్చిన మళ్ళీ వేశారు మీరు. 3వ వచనం, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అంటే ఆయన ప్రతిబింబం. ఎవరిది? తండ్రిది. తర్వాత ఆయన తత్వము యొక్క మూర్తిమంతము అంటే తండ్రి సారము యొక్క ఎగ్జాక్ట్ కాపీ. ఎవరో? యేసుప్రభు వారు. క్లియరా? ఆ పదం క్లియరా? వెరీ గుడ్. ఇప్పుడు 3వ దాంట్లోకి వెళ్దాం. ఏమన్నాడు చూడండి, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఏం చేస్తున్నాడంట? అమ్మ టైం అయిపోయింది. ఏం చేస్తున్నాడంట? ఎవరో? ఎవరో చెప్పండి అమ్మ. ఎవరో? యేసయ్య. మన క్వశ్చన్ ఏంటి? యేసు ఎవరో? ఇప్పుడు పాయింట్ 3 అని పెట్టి రాయండి. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించువాడు అని రాయండి. ఓకేనా? తన మహత్తు గల, ఆ మాట మర్చిపోకండి. పాయింట్ 3 యేసు ఎవరు అన్న దాంట్లో పాయింట్ 3 ఏంటది? తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించువాడు. ఒకసారి ఈ ఒక్క మాట అలా టచ్ చేసి ఆమెనంటాను, మనసు పెట్టండి. యేసయ్య ఎవరు? నెంబర్ 1 దేవుని మహిమ యొక్క తేజస్సు. నెంబర్ 2 ఆయన తత్వము యొక్క మూర్తిమంతము. నెంబర్ 3 తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించువాడు. ఎవరంట? నిర్వహించువాడు. ఎవరో? యేసు. వెరీ గుడ్ అమ్మా. నిర్మించువాడు అంటే ఎవరో? సృష్టికర్త. అంతేనా? చాలా చోట్ల యేసుప్రభు కోసం మాట్లాడుతున్నాడు. నిర్మించువాడు, సృష్టించినవాడు ఎవరో? యేసయ్య. ఇప్పుడు అంటున్నాడు, నిర్మించువాడే కాదు, సృష్టించువాడే కాదు, నిర్వహించువాడు కూడా. ఎవరు? ఇప్పుడు సూర్యప్రకాష్ గారు చెప్తారు. నిర్వహించువాడు అంటే అర్థం ఏంటి? నిర్వహించువాడు అంటే అర్థం ఏంటి? మన భాషలో చెప్పనా? నిర్వాహకుడు. ఎవరు? అదే కదా అంటామన్నా. ఏంటిది? నిర్వాహకుడు అంటే అన్నీ తన చెప్పినట్టే జరిగించేవాడు. అంతేనా? వెరీ గుడ్. ఇప్పుడు నేను నిర్వాహకుడిని, కుర్చీలు అక్కడే ఉండాలి అని నేను చెబితే
అక్కడే ఉండాలి, మీరు కింద కూర్చోవాలి అని నేను చెబితే, నిర్వాహకుడు చెబితే మీరు ఎక్కడ కూర్చోవాలి? కిందే కూర్చోవాలి. సౌండ్ ఇక్కడ పెట్టాలి అని నేను చెబితే, నిర్వాహకుడు ఎక్కడ నిర్వహించాడు అక్కడ పెట్టాల్సిందే. అది ఎవరి బాధ్యత? నిర్వాహకుని బాధ్యత. అమ్మ వినాలి, యేసు ఎవరంటే తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్మించినవాడు. ఇప్పుడు చెప్పండి, సూర్యుణ్ణి ఉదయాన్నే రమ్మని చెప్పింది ఎవరు? డైరెక్ట్ చెప్పండి పేరు మీరు. యేసయ్యా. ఎవరు? వెరీ గుడ్. చంద్రుడా సాయంత్రం రా అని చెప్పింది ఎవరు? యేసయ్యా. భూమి తన చుట్టూ తాను తిరుగుతుందంట, తిరగమన్నవాడెవరు? యేసయ్యా. మీకు చెప్పనా, ఈ సమస్త సృష్టిలో ఎంత అద్భుతమైన సృష్టి కనబడుతుందో, ఆ సృష్టిని అలా ఉండాలని అందంగా పెట్టి నడిపిస్తుందంతా ఎవరో తెలుసా? ఆయన ఎవరో కాదురా, పిచ్చోళ్ళైన హెబ్రీయులారా, మీ కళ్ళ ముందుకొచ్చి మీతో మాట్లాడి వెళ్ళాడే ఆయనే నజరేయుడైన యేసు. ఎవరు? నజరేయుడైన యేసు. ఎవరు తెలుసా? మీ కళ్ళ ముందున్న సృష్టి అంతటిని జరిగిస్తున్నాడు. చిన్నోడా, మీరు చెప్పండి, చిన్నోడా తండ్రి కంటే చిన్నోడా? చిన్నోడా? అది మనం క్రియేట్ చేసాం. ఆయనకంటే ఈయన కొంచెం సమానం, ఎగ్జాక్ట్. చిన్నోడా, చిట్టోడా, పశువులు పాకల్లో సందడా? చెప్పండి. బెత్లెహేములో సందడా? ఎక్కడ సందడి? మహావిశ్వమంతా సందడి. బహుశా అందుకే కావాలండి మన క్రిస్మస్ సమయంలో అంట విశ్వములో కూడా క్రిస్మస్ సంబరాలు చేసుకున్నారంట. ఎవరు పుట్టారని చెప్పరు? ఎవరు పుట్టారని? నిజంగా నాకు అనిపించింది, కళ్ళ ముందున్న చెట్టును చూసి, ఈ చెట్టు ఇక్కడ పెట్టమంది యేసయ్య, ఎంత గొప్పోడు అని నువ్వే అనుకొని ఆయనకు పుట్టినరోజు చేస్తే, వాళ్ళ కళ్ళ ముందు భూమి కనబడుతుంది, సూర్యుడు కనబడుతున్నాడు, చంద్రుడు కనబడుతున్నాడు, కళ్ళ ముందు ఎక్కడ తేలుతున్నాయి? గాల్లో తేలుతున్నాయి. అవన్నీ చూస్తూ ఎంత గొప్పోడు పుట్టాడు రా మన కోసం అంటున్నారంటే, అది ఇంకెంత గొప్ప దృశ్యం. ఆ మాట అర్థమైందా లేదా? అమ్మ బంగారు తల్లారా, ఒక మాట చెప్తాను, నువ్వు నేను నమ్మిన దేవుడు చిన్ని దేవుడు కాదు, చాలా గొప్పోడు. ఎంత గొప్పోడు? నువ్వు ఊహించలేనంత, నువ్వు ఆలోచించలేనంత, నీకు అర్థం కానంత, నువ్వు పట్టచాలనంత, అది ఆయన గొప్ప విశ్వరూపం. ఎవరిది? దేవుడిది. ఆ యేసుని ఈరోజు నువ్వు నేను నమ్ముతున్నాం. ఎలా నమ్ముతున్నామో చెప్పండి. ముగించేశాను. ఎలా నమ్ముతున్నామో చెప్పండి. ఎలా నమ్ముతున్నామో చెప్పండి. తడి తడిగా కాదు, పొడి పొడిగా. ఎలాగా? వెరీ గుడ్. మళ్ళీ అడుగుతున్నాను, సమస్తమును నిర్వహించేవాడు ఎవరు? యేసయ్య. ఆ యేసయ్య ఎవరో కాదు నాన్న, నీ చేతుల్లో ఉన్న 66 పుస్తకాల బైబిలే. గట్టిగా చెప్పండి, ఎవరో? యేసయ్య. చెప్పండి ఆ మాట, ఎవరో? ఈ యేసయ్యను ఎలా చూస్తున్నావు? ఎలా వింటున్నావు? ఎలా హ్యాండిల్ చేస్తున్నావు? ఎలా జాగ్రత్త పరుచుకుంటున్నావు? నిర్లక్ష్యంగానా, జాగ్రత్త కలిగా? నేనేమంటానంటే, ఆనాడు హెబ్రీలు చేసిన తప్పే ఈనాటి క్రైస్తవులు చాలామంది చేస్తున్నారు. అంటే అదేమిటి చెప్పనా, మనకి కూడా పూర్తిగా యేసు ఎవరో అర్థం కాలేదు. అందరికి వందనాలు. ఇప్పటికీ ఇంకా మొదటి అధ్యాయం ఎన్నో వచనంలో ఉన్నాం? 3వ వచనంలోనే ఉన్నాం. ఇంకో మాట చెప్పకపోతే బాగోదని ఇంకో మాట చెప్పాను నేను, అంతే. అర్థమైందా? ఎన్నో వచనంలో ఉన్నాం? మొదలుపెట్టి 1.5 గంట అయిపోయింది.
ఇంకా 3వ వచనంలోనే ఉన్నాం. కొనసాగింపు నెక్స్ట్ ఎపిసోడు ఏ వారం? వచ్చే వారం. శ్రద్ధగా విన్న మీ అందరికీ నా 2 చేతులు జోడించి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వినికిడిలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించి మనలను మన కుటుంబాలను బలపరిచి క్షేమముతో కృపతో నడిపించునుగాక. ఆమేన్.